హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చి శ్రావణ మాసంలో వచ్చిన మొదటి శనివారం కదా, సో మార్నింగ్ నేను పూజ చేసుకోవాలనుకున్నాను. అయితే కుదరలేదనమాట. బద్ధకం అని చెప్పాలో లేకపోతే లేయటానికి కష్టంగా ఉంది అని చెప్పుకోవాలో సో అస్సలు అర్థం కావట్లేదు. నిన్న కూడా ట్రై చేశాను. నిన్న వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను కానీ తొందరగా లేచి మార్నింగ్ అయితే పూజకు మాత్రం చేసుకోలేకపోయాను. ఇంకా ఈరోజు కూడా అంతే. ఈరోజు కూడాను 6:30 కల్లా లేచాను కానీ మార్నింగ్ అయితే పూజ అయితే అస్సలు చేసుకోలేకపోయాను. ఏమైందో తెలియదు కానీ ఈరోజు ట్రై చేశాను. నిన్నైతే వర్క్ ఉండి బయట వెళ్ళిపోయాను కాబట్టి కుదరలేదు. ఈరోజు ఇంట్లో ఉండి కూడా వర్క్ అయితే చేసుకోలేకపోయాను అనమాట. పూజ అయితే ఇంకా అస్సలు చేసుకోలేకపోయాను. సరే మార్నింగ్ ఎట్లాగో చేసుకోలేదు కదా, సో ఈవినింగ్ అయినా చేసుకుందామని చెప్పేసి ఈవినింగ్ అయితే పూజలా చేసుకుంటున్నాను. ఈరోజు శనివారం కదా, శ్రావణ శనివారం. సో నాకు మార్నింగ్ నుంచి నేను గోవిందనామాలు మనసులో స్మరిస్తూనే ఉన్నాను అనమాట ఈరోజంతా. ఏంటంటే కొంతమందికి కులదైవంగా ఉంటారు, కొంతమందికి ఇష్టదైవంగా ఉంటారు, అలా ఉంటారు కదా. చాలా రకాలుగా ఉంటారు. బట్ నాకైతే మొక్కుతున్నాను వెంకటేశ్వరుడు. అయితే ఆయనకి నేను మొదటి నుంచి బాగా పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇంట్లో అమ్మ వాళ్ళతో అలా కలిసి పూజ చేసుకొని కొండకు వెళ్ళేదాన్ని. నామాలవి శ్రావణ శనివారాలు వస్తే పండగలాగా, పెద్ద పండగలాగా చేసుకుంటాం కాబట్టి నాకు అలా అలవాటు అయిపోయిందనమాట. సో స్వామివారిని ఎలా పూజించుకోవటం, అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎలా అయితే పూజ చేసుకుంటానో ఇక్కడ కూడా అలాగే పూజ చేసుకుంటాను. బట్ ఈరోజైతే నాకు తోరణం కట్టుకోవడానికి మామిడాకులు అవేం దొరకలేదనమాట. పూలు కూడా ఎక్కువగా అయితే తీసుకోలేదు. ఈరోజు తీసుకున్న కాటికి నేను గడపకు వేశాను, బట్ చూపించలేదనమాట. నేను జస్ట్ పూజ వరకే చూపిస్తున్నాను. నేను రేపు మార్నింగ్ బ్లాగ్ తీసినప్పుడు గడపకు పూలు వేసాను కదా, అది చూపిస్తానండి. గడప పూజ చేసుకున్నాను. మార్నింగ్ అయితే కుదరలేదు, ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను. ఇలాగా ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ముందుగానే దీపాలు అవి కడిగి పెట్టేసుకుని స్వామివారిని కూడా నీట్గా కడిగి పెట్టేసుకొని బొట్లు అవి పెట్టేసుకొని ఈవినింగ్ 6 కల్లా స్టార్ట్ చేశాను నా పూజ. 6:45 అలా అయిపోయిందనమాట. ఎందుకంటే గణపతి పూజ చేసుకొని తర్వాత అష్టోత్తరాలు చదువుకొని గణపతి అష్టోత్తరాలు ఇంకా అలాగే స్వామివారికి నైవేద్యం సమర్పించి తర్వాత హారతి ఇచ్చి తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అనేది చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని అండ్ అలాగే అమ్మవారి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుకొని ఆ తర్వాత గోవిందనామాలు అనేవి చదువుకొని ఆ తర్వాత నేను పూజ అయితే ముగించుకున్నాను చివరిగా హారతితో. ఇంకా నైవేద్యం వచ్చి నేను ఈరోజు ఏం చేసుకోలేదు, ఎందుకంటే టైం అయిపోతుంది అండ్ ఈవినింగ్ కూడా ఎక్కువ టైం అయిపోతుంది. 6:45 వరకే కదా మనం పూజ చేసుకోవాలి. టైం అయిపోయింది అనుకోండి కష్టమైపోతుందని చెప్పేసి అంటుపండ్లు నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఇంట్లో ఉంటే. అండ్ వినాయకుడికి నైవేద్యంగా అంటుపండ్లు పెట్టుకున్నాను, వెంకటేశ్వర స్వామికి కూడా నైవేద్యంగా అంటుపండ్లు పెట్టుకున్నాను. ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత ఏమో ఇంకా సామాన్లన్నీ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. తొందరగా పని అంతా పూర్తి చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ పిల్లలు కూడా లేరనమాట. ఈరోజు మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మార్నింగ్కి. సో అందుకే నేను కొంచెం ఈజీగా ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను. వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళతో కష్టం అనమాట. వాళ్ళని పట్టుకొని ఇంట్లో పని చేసుకుంటూ అండ్ ఇక్కడ పని చేసుకోవాలంటే కష్టం అనమాట. ఇంట్లో మొత్తం వాళ్ళ బుడిగలు ఎన్ని ఉన్నాయో అన్నీ మొత్తం ఇల్లంతా పోసేస్తారు. ఇంకా అక్షయ అయితే చెప్పాల్సిన పని లేదు. కొద్దిసేపు హోంవర్క్ రాసుకుంటుంది, కొద్దిసేపు టీవీ చూస్తుంది, కొద్దిసేపు ఆడుకుంటుంది, అలా చేస్తూ ఉంటుంది. పూజ అయితే అసలు అట్లా కాదనమాట. ఏది ఉన్నా ఆపోజిట్ దానికి. మొత్తం పెరిగి ఇంట్లో ఎక్కడ ఉండేది పడేసేది, గోడలతో పెన్నులు ఎత్తి గోడల మీద అంతా రాసేసేది, అలాంటివి ఎక్కువ చేస్తుంది. అందుకని చెప్పేసి దాని దగ్గరే ఉండాలన్నమాట. అది నిద్రపోయినప్పుడు పని చేసుకోవాలి. సో ఈరోజు మార్నింగే నేను టిఫిన్ అయితే రైస్ చేసుకున్నాను, టమాటా రైస్. అదైతే నేను చిన్నగా మినీ బ్లాగ్లో షేర్ చేస్తాను. సింపుల్గా చేసుకున్నాను, మొత్తం షేర్ చేయను కానీ జస్ట్ ఎలా చేసుకున్నాను అనేది మాత్రం చెప్తాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన టైంకి మా బావ వచ్చారనమాట. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు గుట్ట కిందకి, అంటే మా అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా ఈరోజు రేపు 2 రోజులు హాలిడేస్ కదా, సో పిల్లలు అక్కడే ఉండి చాలా రోజులు అయిపోయింది వచ్చేసి అని చెప్పి అక్షయత తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే అప్పటి నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇల్లంతా మొత్తం అన్నీ సర్దుకోవటము, పిల్లల బొమ్మలు ఇంకా బుక్స్ అన్నీ పెడికి పడేశారనమాట. సో అవి అన్నీ సర్దుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా గుడ్డలు కొంచెం ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకొని స్టార్ట్ చేసుకున్నాను అనమాట.
మధ్యాహ్నానికి లంచ్ కూడా చేసేసాను. చేసేసిన తర్వాత ఏమో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వర్క్ అంతా చేసుకున్నాను కదా, సో అందుకని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత ఏమో ఈవినింగ్ పనులు అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఒక 2:30కి అలా స్టార్ట్ చేశాను ఈవినింగ్ పనులు. ఇంట్లో అంతా మళ్ళీ గబ్బగా ఉండింది కదా, అంతా సర్దుకున్నాను కానీ చెత్త అయితే తోసుకోలేదు. సో అందుకని చెప్పి 2:30కి అలా ఒకసారి ఇల్లంతా బాగా చెత్త తోసేసుకున్నాను. తర్వాత సామాన్లన్నీ కడిగి పెట్టుకున్నాను. ఇల్లంతా బూజంతా ఈరోజు శనివారం కదా, సో ఇంట్లో బూజులు ఎక్కడైనా ఉన్నాయని చూసి అన్నీ కొట్టుకున్నాను అనమాట. బూజులంతా తుడిచేసుకున్నాను. ఇంకా తర్వాత ఏమో దేవుడి రూమ్ క్లీనింగ్ కోసం ముందుగా స్నానం చేసుకున్నాను అనమాట. ఇదంతా నాకు కంప్లీట్ అయ్యే కొందరికి 4 అయిపోయిందిలేండి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకునే కొందరికి. ఇంకా ఆ తర్వాత బయట అంతా చెత్తలో వేసి ఇంకా ఇల్లంతా బాగా నీట్గా చెత్తలో వేసి ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చే వాళ్ళకి 4:30 అలా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఏమో దేవుడి రూమ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. క్లీనింగ్ అంటే మొత్తం ఫోటోలన్నీ తీసేసి బూజులన్నీ తుడిచి మళ్ళీ ఇలా యథావిధిగా తగిలించేసి ఇంకా విగ్రహాలు అవి ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఈరోజు క్లీన్ చేసుకుందాము అనుకున్నాను. బట్ అన్నీ కుదరలేదనమాట. వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని, వినాయకుని, వీళ్ళ ముగ్గురిని అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకొక 3 విగ్రహాలు ఉన్నాయి కదా, సో ఆ విగ్రహాలను అయితే క్లీన్ చేసుకోలేకపోయాను. ఎవరెవరంటే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది, తర్వాత అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది, కృష్ణయ్య విగ్రహం, ఇవి 3 ఉన్నాయన్నమాట. సో అవి 3 క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ బొట్లు అవి బాగున్నాయన్నమాట. సోమవారం తెల్లగానే ఉండరు, ఏం పెద్దగా మాసలేదు. సో అందుకని చెప్పేసి అలాగే పెట్టుకున్నాను. ఇంకెలాగో మనకి శ్రావణ శుక్రవారం రాబోతుంది కదా, సో మనం క్లీనింగ్ అనేది సోమవారం లేదా మంగళవారం స్టార్ట్ చేయగానే సోమవారమే స్టార్ట్ చేస్తాం కదా, సో అప్పుడైతే మనం క్లీన్గా చేసుకుందాంలే అని చెప్పేసి అవి మాత్రం అలాగే పెట్టేసి మిగిలిన ఈ 3 విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఎలాంటి ఈరోజు స్వామివారికి అష్టోత్తరాలు అవి చదువుకోవాలనుకున్నాను అని చెప్పాను, చదువుకున్నాను అని కూడా చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి ఇంకా ఈ పనులు చేసుకునేటప్పుడంతా కూడా నేను గోవిందా గోవిందా అనుకుంటూనే ఉన్నాను. ఎందుకో నాకు ప్రతి శనివారం అలా అలవాటు అయిపోయింది అనమాట. చాలా వరకు అలా చెప్పుకుంటూ ఉంటే మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది నాకు. సో అందుకని చెప్పేసి మనసు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. పిల్లలు టెన్షన్ లేదు కాబట్టి ఈరోజు ఇంకా ఫ్రీగా అనిపించింది. వాళ్ళంటే కొంచెం టెన్షన్ అనమాట, ఏ టైంలో ఏది ఎత్తి వేసేస్తారో కింద తెలియదు అస్సలు. సో అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే 6 అలా మొత్తం కంప్లీట్ చేసి దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఇంకా ఒక వరుస ఇల్లంతా మళ్ళీ చెత్త దోసేసుకున్నాను. ఎందుకంటే క్లీన్ చేసిన తర్వాత పూలు అవి అంతా కింద రాలుతాయి కదా, దేవుడి రూమ్లో అంతా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ అంతా చెత్త అంతా తోసేసిన తర్వాత టైం చేసుకుంటే ఇంకా 6కి అంతా పూజ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకొని పూలంతా సర్దేసుకొని ఇంకా ఫోటోలకు అన్నీ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత 6కి నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఇవన్నీ అయ్యేకుందుకు 6:45 అయిపోయింది. సో 45 అయిపోయిన తర్వాత ఇలా పూజ అయితే స్టార్ట్ పిండి కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. చపాతీ చేసుకుందాం నైట్కి అని చెప్పేసి. ఇంకా పిల్లలు లేరు కదా, వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా పూజ కోసం అయితే రైస్ చేస్తాను. నైట్ చపాతీ అస్సలు పెట్టను, దానికి ఇడ్లీ లేదా రైస్ పెడతాను, లేదంటే సంగటి కూడా పెడతాను అనమాట. దానికి జల్లు బట్ట ఏం కాదు, బాగా అరిగించుకుంటుంది. ఇంకా మేము ఉండేది ముగ్గురమే కాబట్టి మా కోసమని చపాతీ చేసేసుకుందాంలే అని చెప్పి చేసుకున్నాను. ఇంక ఈరోజు వచ్చి సాంబార్ చేశాను అనమాట, ముల్లంగి సాంబారు. సో అది ఇంకా పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. కలిపి పెట్టిన తర్వాత ఇంక ఇక్కడ సామాన్లన్నీ కడిగి పెట్టాను. సో అవన్నీ సర్దుకుందామని చెప్పేసి సర్దేస్తున్నాను అనమాట. పూజ అయిపోయింది, ఒక 7 వరకు ఖాళీగా ఉండి ఆ తర్వాత ఇవన్నీ చేసుకున్నాను. అండ్ మా ఆయన నా కోసం కుంకుమ పువ్వు కూడా తీసుకొచ్చారు. ఇది దగ్గర ఒక 1 మంత్ నుంచి నేను తీసుకుంటున్నాను. అంతకుముందు అయితే తీసుకోలేదు. ఇంకా అక్షయ కడుపులో ఉన్నప్పుడు అయితే 6 మంత్స్ నుంచే ఈ కుంకుమ పువ్వు అయితే తీసుకున్నాను అనమాట. అక్షయ కూడా బాగా హెల్దీగాను, తర్వాత కలర్ కూడా వచ్చింది. యాక్చువల్గా అయితే ఇది తీసుకుంటే కలర్ ఒక్కటే వస్తారేమో అనుకుంటారు అందరూ, బట్ ఇది కలర్ ఒక్కటాని కోసమే కాదండి, ఇవి దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి. అంటే కడుపుతో ఉండే వాళ్ళే ఇది తీసుకోవాలని ఏం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా కలర్ రావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు ఇన్ని రోజులు
ఒక 3 మంత్స్ 5 మంత్స్ అలా ప్రతిరోజు కొంచెం కొంచెం గువ్వు అలా పాలు వేసుకొని తాగుతూ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా కలర్ వచ్చేస్తారు. అది ఎలాగా అంటే నేను అక్షయాతకి కడుపులో ఉన్నప్పుడైతే 6 మంత్స్ నుంచి, అంటే నాకు 6th స్టార్ట్ అయినప్పటి నుంచి 9th కాదు డెలివరీ అయ్యేంత వరకు తీసుకున్నాను. అప్పుడు 6th 7thకి కొంచెం కొంచెం లైట్గా కలర్ తెలిసింది, కానీ 8th మంత్కి అంతా కొంచెం బాగా బ్రైట్గా కలర్ వచ్చిందనమాట. సో నేను నా శ్రీమంతం ఫొటోస్ ఖచ్చితంగా షార్ట్స్లో అయినా షేర్ చేస్తాను, దాంట్లో చూడండి ఎంత బ్రైట్గా వచ్చేసాను. అంతకుముందంతా ఎంత వైట్గా అయితే లేననమాట, అప్పుడు బ్లాక్గానే ఉండేదాన్ని, బట్ తర్వాత వైట్గా వచ్చాను. కలర్ కొంచెం ఎండకి బాగా కొంచెం బ్లాక్ అయిపోయి ఉండేవాళ్ళు కలర్ రావాలనుకుంటే మాత్రం కుంకుమ పువ్వు తాగితే ఖచ్చితంగా కలర్ వస్తారు, అది మాత్రం నేను చెప్పగలను, ఎందుకంటే నాకు అది ఎక్స్పీరియన్స్ కదా. సో అందుకని చెప్పేసి మరి ఇప్పుడు ఎందుకు మీరు కలర్ రావట్లేదు అంటే, నేను ఇప్పుడు 6 మంత్స్ కాదండి 1 మంత్ దగ్గరగా సింపుల్గా తీసుకుంటున్నాను కొంచెం కొద్దిగా, అది కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, 1 or 2 తీసుకుంటున్నాను. నైట్ ఒక్క పూట తీసుకుంటున్నాను. సో కొద్దిగానే తీసుకుంటున్నాను కాబట్టి నాకు పెద్దగా ఇది అనిపించట్లేదు. ఇంకెక్కడైతే కలిపి పెట్టేసిన తర్వాత సామాన్లన్నీ సర్దేసి, అంటే బోకులన్నీ సర్దేసి, ఇంకా తర్వాత క్లీనింగ్ అంతా చేసుకొని పాలు వేడి చేసి దాంట్లో కుంకుమ పువ్వు వేసి పెట్టేసి కొద్దిగా, ఎందుకంటే అది ఎల్లో కలర్లో రావాలి కదా, సో అందుకని చెప్పేసి అది పెట్టేసి పూలు కొంచెం ఉన్నాయన్నమాట, మార్నింగ్ కోసిన పూలు. సో వాటిని కట్టి పెట్టుకుందాం, రేపు మార్నింగ్కి పూజకు ఉపయోగపడతాయి. అట్లీస్ట్ రేపైనా మార్నింగ్ తొందరగా లేచి ప్రశాంతంగా మార్నింగ్ కూడా పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను. మార్నింగ్ రేపన్నా కుదురుతుందో లేదో తెలియట్లేదు, ఖచ్చితంగా రేపు మార్నింగ్ కుదుర్చుకోవాలి. అట్లీస్ట్ 5కి లేదన్నా 6 కన్నా లేచిన వెంటనే ఫస్ట్ స్నానం చేసి పూజ చేసుకొని ఆ తర్వాత ఏమైనా చేసుకుందాము అనుకుంటున్నాను. సో ఎలా అవుతుందో చూడాలి. ఇంకెక్కడైతే పూలు అయితే కట్టుకుంటున్నాను అనమాట, ఎందుకంటే రేపు వేసుకోవటానికి దేవుడికి. ఒక్కొక్క పువ్వు పెడుతుంటే అస్సలు కనిపించట్లేదు, అండ్ నాకు కూడా ఎందుకో నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఎందుకు నేను తక్కువ పూలు పెడుతున్నాను సోమవారికి, ఇంకా మిగిలిపోతున్నాయి కదా అమ్మవార్లకని అని అనిపిస్తూ ఉంటుంది. నాకు ఎప్పుడు పూజ రూమ్ కలకలాడుతూ ఉండాలన్నమాట, కలర్లు పూలతో దీపాలు వెలుగుతూ ఉంటే, దీపకాంతుల్లో స్వామివార్లు అమ్మవార్లను చూస్తూ ఉంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు, అసలు గుళ్ళో ఉన్నట్టు అనిపిస్తుంది. అగరబత్తుల స్మెల్కి అండ్ జవ్వాది పౌడర్ వేస్తాం కాబట్టి ఆ జవ్వాది వాసనకి, ఇంకా సాంబ్రాణి కూడా వేస్తాం కాబట్టి సాంబ్రాణి వాసనకి అంత బాగుంటుందన్నమాట. సో అందుకే పూజ అయిన వెంటనే నేను గమ్మన కూర్చొని నామాలు అనేవి చదువుకుంటూ ఉంటాను. సోమవారం పూజ చేస్తే కనుక శివయ్య నామాలు చదువుకుంటూ ఉంటాను. మంగళవారం అయితే ఇప్పుడైతే అమ్మవారిని చదువుకుంటున్నాను, కానీ మామూలుగా అయితే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం బాగా ఎక్కువగా ఇష్టపడి పూజ చేసుకుంటాను అనమాట. అంటే మామూలుగానే, అండ్ సుబ్రహ్మణ్య స్వామి గురించి మంగళవారం ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాను. అలా బుధవారం అయితే వినాయకుడికి అలా చేసుకుంటూ ఉంటాను. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెల స్మరించుకుంటూ ఉంటాను అనమాట. అయినా కూడా ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తే, నాకు మామూలుగా ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళొస్తూ ఉండేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడైతే అస్సలు కుదరట్లే. కుదిరితే మాత్రం ఖచ్చితంగా సోమవారం వెళ్ళాలి. లాస్ట్ సోమవారం అయితే వెళ్ళలేదు నేను శివాలయానికి. నేను శివాలయం దగ్గర వరకు వెళ్ళగలిగాను, కానీ శివాలయానికి వెళ్ళలేకపోయాను. ఎందుకో స్వామివారికి నిన్న నేను వెళ్ళాలి అని అనుకోలేదు, వద్దులే అనిపించిందో ఏమో దర్శనానికి రాకపోతే పోనీ అని. సో అక్కడి వరకు వెళ్ళగలిగాను, కానీ ఆ పక్కన ఇంకొక 10 అడుగులు వేస్తే టెంపుల్ అనమాట, అక్కడి వరకు వెళ్ళలేకపోయాను. ఈసారి రేపు లేదు ఎల్లుండికి సోమవారం కదా, సో ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా గుడికైతే వెళ్ళేసి రావాలి, మార్నింగ్ ఈవినింగ్ అని అనుకుంటున్నా. కుదిరితే కనుక ఖచ్చితంగా పోయేసి రావాలి. ఇంకెక్కడైతే టైం వచ్చి 8 అయిపోయిందనమాట. ఇంకా మా ఆయన కూడా ఇంకా వచ్చేస్తారని చెప్పేసి ఇంకా చపాతీ అయితే చేసుకుందామని చెప్పి పిండి కలిపి పెట్టున్నాను కదా, అది కూడా ఇంకా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే బాగా పిండి మెత్తగా అయిందనుకోండి, చపాతీ బాగా పలసగాను తర్వాత బాగా పొంగుతూ వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి బాగుంటుంది అని చెప్పేసి. ఇంకెక్కడైతే మా ఇంట్లో నైట్ ఎక్కువ ఫుడ్ తీసుకోరనమాట, చాలా సింపుల్గా తీసుకుంటారు. 2 చపాతీలు తింటారు అందరూ, ఎక్కువ తినరు. ఎక్కువ అంటే 3 చపాతీలు అనమాట, అంతకు మించి తీసుకోరనమాట. చాలా వరకు 4-5 కూడా
తీసుకుంటారేమో, బట్ మా ఇంట్లో అట్లయితే తీసుకోరు. నేనైతే ఒక్కటి అప్పటికి ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే నేను పాలు తీసుకుంటాను, తర్వాత వేడి నీళ్ళు కూడా తీసుకుంటా కదా. సో అందువల్ల మా ఆయన 2 మినిమం, ఇంకెక్కువ ఆకలిగా ఉంది అని అనిపిస్తే ఇంకొకటి ఎక్స్ట్రాగా తింటారనమాట, అంతే. అట్లని డైట్ ఏం కాదు, ఫుడ్డు నైట్ మాత్రం లిమిట్గానే తీసుకోవాలి అని అనమాట. తినాల్సిన దానికంటే ఒక ముద్ద తక్కువగానే తినాలి అని చెప్తూ ఉంటారు మా ఆయన. ఎందుకు అంటే నైట్ తినింది ఎక్కువగా మనం డైలీ అయితే తింటానే పనులు చేసుకుంటాం, ఇంట్లో పనులు అంతే, కాబట్టి తొందరగా అరిగిపోతుంది. బట్ నైట్ అయితే అలా కాదు కదా. సో పడుకొని ఉంటాము, పెద్దగా అరగదు, అది ఇబ్బంది అయిపోతుంది. అందులోనూ ఒక తినిన వెంటనే ఒక అట్లీస్ట్ 1/2 అవర్ లేదా 10 మినిట్స్ అన్నా కూర్చొని ఉండాలి కదా. పిల్లలు అయితే అంతవరకు ఉండలేరు కూర్చొని, వాళ్ళకి తినిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది కదా అనేసి. ఇంకా ఆయన కూడా అంతే అనమాట, తినిందే మొదలు తక్కువ అన్న ఒక 1/2 అవర్ లేదా 10 మినిట్స్ 15 మినిట్స్ అన్నా ఖచ్చితంగా వర్కౌట్స్ కాదండి, సో మేల్కొని ఉంటారనమాట, కొంచెం లేసి అలా తిరుగుతూ. ఇంకా నేను కూడా అంతే, పిల్లలు మాత్రం ఇబ్బంది పెట్టను, ఎందుకంటే కొంచెం ఫ్రీ అవుతుంది కదా వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఏం తినిందంతా అప్పుడే అరిగిపోవాలని కాదు, అలా అనిపిస్తుంది అనమాట నాకు కూడా. మంచిగాని ఉంటే కొంచెం బరువుగా ఉన్నట్టు లేకుండా తగ్గుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను తినిన వెంటనే ఒక 4-5 రౌండ్లు వేస్తాను అనమాట. మాకు వీధి ఉంది కదా, సో వీధిలో ఒక 2-4 రౌండ్స్ అన్న వేసి ఆ తర్వాత ఇంట్లో కొంచెం సేపు అలా తిరుగుతూ ఉంటాను. నేను పండుకునే వేళకి 10-10:30 అయిపోతుంది, పిల్లలంతా నిద్రపోయి ఇంకా అనే వేళకి. ఇంకా మా ఆయన అయితే తొందరగా పడుకునేస్తారు, ఎందుకంటే ఆటో వెళ్ళడానికి మళ్ళీ వెళ్ళాలి కదా మార్నింగ్ తొందరగా లేసి, అందుకని చెప్పేసి ఆయన పడుకునేస్తారు. ఇంకా పిల్లలకి కొద్దిసేపు అలా పాలు ఉంటే తాపిచ్చి వాళ్ళని కొద్దిసేపు అలా మెలుకోబెట్టి, ఎందుకంటే తినిన వెంటనే పండుకోవటానికి నాకు కూడా వాళ్ళని కూడా పడుకోబెట్టాను నేను, ఎందుకంటే తినింది కొంచెమైనా అరగాలి కదా. సో అందుకని చెప్పేసి 8:30 కల్లా వాళ్ళకు కూడా ఫుడ్ తినిపించేస్తాను. తర్వాత 9:30-10 కల్లా పడుకుంటారనమాట ఇద్దరుని. ఆ టైంకి అయితే ఇంతో అంతా అరిగి ఉంటుంది కాబట్టి పెద్దగా టెన్షన్ లేదనమాట. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా నేనేమో పాలు అవి కాంచుకొని తాగేసి తర్వాత వేడి నీళ్ళు తాగేసి పడుకుంటాను. ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి అమ్మాయి కానీ, అదే అమ్మాయి కాదు శ్రీ 6వ నెల స్టార్టింగ్ నుంచి డెలివరీ అయ్యేంత వరకు వేడి నీళ్ళు అన్నీ మొత్తం ఫుడ్ అంతా తినేసిన తర్వాత నైట్ ఇంకేమీ తినకుండా ఉండేటప్పటికి వేడి నీళ్ళలోకి కొంచెం ఒక ఉప్పు రాయి వేసుకొని తాగితే చాలా మంచిదంట. బిడ్డ మీద మనం తినింది ఏది పేరుకోకుండా బాగుంటుంది బిడ్డ, నీట్గా క్లీన్గా అని చెప్పి డాక్టర్ చెప్పింది. సో అందుకని చెప్పేసి నేనైతే ఉప్పు ఒక్కొక్కసారి వేసుకుంటాను, ఒక్కొక్కసారి వేసుకొని, కానీ వేడి నీళ్ళు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఉపయోగపడుతుందని చెప్తున్నాను అంతే, నువ్వేనా చెప్పేది అని మాత్రం అనుకోకండి. నేను తీసుకుంటున్నాను వేడి నీళ్ళు. నైట్ పడుకుని ఇంకేమీ తినను, ఇంకా పండుకునేస్తాను. ఒక 10-15 మినిట్స్లో అనగా చిన్నగా ఒక టీ గ్లాస్కైనా పర్లేదు, లేకపోతే కొంచెం మామూలుగా ఒక గ్లాస్ పాలైనా సరే ఒక గ్లాస్కి వేడి నీళ్ళు తాగేస్తాను అనమాట. ఇప్పుడు వేడి నీళ్ళు అంటే మరీ వేడిగా కాదు, మీడియంగా అనమాట, అంత వేడిగానే కాకుండా అంత చల్లగాను కాకుండా కొంచెం మీడియంగా తీసుకుంటాను, ఎందుకంటే బిడ్డకి ప్రాబ్లం ఉండదు. సో నాకు కూడా ఫ్రీగా ఉంటుంది కదా, కొంచెం బాగుంటుంది కదా తాగటానికి. సో అందుకని చెప్పేసి ఇంకెక్కడైతే నాకు జలుబు చేసింది బాగా, సో అందుకని చెప్పేసి క్లీన్ చేసుకుంటూ ముగ్గులు కొంచెం అలా సర్దుకుంటూ ఎలాగెలాగో ఉందిలేండి. అందుకే ఈ మధ్య బ్లాగ్స్ కూడా నేను సరిగ్గా షేర్ చేయట్లేదు. ఇవన్నీ ఉండటం వల్ల పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో కొంచెం ప్రెషర్ ఉండటం వల్ల హెల్త్ ప్రాబ్లం కూడా కొంచెం ఒక్కొక్కటి అలా ఉండటం వల్ల వీడియోస్ తీసుకోవటానికి కానీ, ఎడిటింగ్ చేయడానికి కానీ, వాయిస్ ఇవ్వడానికి కష్టంగా అనిపిస్తూ ఉంది. సో అందుకని చెప్పేసి నేను వీడియోస్ అయితే పెద్దగా షేర్ చేయట్లేదు, జస్ట్ ఊరికే సింపుల్గా షార్ట్స్ అయితే అప్లోడ్ చేసి తర్వాత గమ్మున ఉండిపోతున్నాను అనమాట. వీలైనంత వరకు లాంగ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నుంచి ఖచ్చితంగా. సో ప్రతిరోజు వీలైనంత వరకు అండ్ షార్ట్స్ అయితే ఖచ్చితంగా ప్రతిరోజు వస్తూ ఉంటాయి, మిస్ కాకుండా చూడండి. అండ్ లాంగ్ వీడియోస్ వీలైనంత వరకు ట్రై చేస్తాను పెట్టడానికి. ఇక్కడైతే నేను చపాతీ అంతే చేసేసాను. ఈరోజు కూర అయితే ఉంది, కాకపోతే ముల్లంగి సాంబార్ చేశానని చెప్పాను కదా, అది ఉంది. అయితే నిన్న వచ్చి
నేను అనపగింజలు కూర చేశాను అనమాట. సో అది కొంచెం ఎక్కువగానే మిగిలింది, ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. ఇంకా మధ్యాహ్నం ఈ కూర ఉంది కదా, వేడివేడిగా తినేలే అని చెప్పి ఈరోజు కూర వేసేసాను. ఇంకా చపాతీకి అది బాగుంటుంది, ముద్దగా చేసి పెట్టుకున్నాను కదా అని చెప్పేసి దాన్ని తీసి వేడి చేసి అది వేస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు ఉంటే ఉండేలే, మనకు రేపటికి ఉపయోగపడుతుంది, రేపు కూర చేసే పని లేకుండా హ్యాపీగా ఫుల్గా సరిపోతుందని చెప్పేసి ఇంకా నైట్ మా ఆయన వచ్చారా, ఆయనకి పెట్టేసి ఇంకా నేను తినేసి పాలు అవి చేసుకొని తాగేసి వేడి నీళ్ళు అయితే తాగేసి హ్యాపీగా పడుకునేసాను. ఇవన్నీ అయిందండి, తర్వాత పడుకునేసాను అనమాట. సో మొత్తానికైతే బ్లాగ్ ఇది 9:30 అయినప్పుడు ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కమెంట్లో తెలియచేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఈ బ్లాగ్ ఎలా ఉంది అనేది చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుంటాను.